अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। Star Developer and Marketing, opposite Panchavati Hotel, Newtown, Mahbubnagar. Ready to registration. We provide approved Muda plots, DTCP plots, Uda plots, farm lands and agriculture land. With this we also provide EMI options. टीपीसीसी तर्जुमान हर्षवर्धन रेड्डी ने मरकजी वजीर बीजेपी रियासती सदर किशन रेड्डी पर तनकीद का निशाना बनाते हुए कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी पर तनकीद करना मुनासिब नहीं है, जो अवाम के मसाइल के लिए मुसलसल जद्दोजहद कर रहे हैं। इन्होंने कांग्रेस पार्टी दफ्तर में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि टीपीसीसी सदर वजीर आला रेवंत रेड्डी की सियासी ज़िंदगी अवामी मसाइल पर लड़ने की तारीख रखती है। इन्होंने कहा कि रेवंत रेड्डी वो शख्स है जिन्होंने आज़ाद उम्मीदवार के तौर पर मंडल में ZPTC की हैसियत से कामयाबी हासिल की। MLC, MLA, MP की हैसियत से अवामी मसाइल को उठाया। किशन रेड्डी जो कि बीजेपी पार्टी के रियासती सदर है, रेवंत रेड्डी गलत तनकीद करना मुनासिब नहीं। इस मौके पर मीडिया सेल कन्वेनर CJ बनहर, कायदीन सुभाष खत्री, गोपाल रेड्डी, दिलीप व दिगर मौजूद थे। భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు నిన్న హైదరాబాద్లోని వారి కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి అత్యంత ప్రజాదరణ పొంది ప్రజాస్వామ్యయుతంగా అత్యధిక సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజల మన్ననల చేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఇవాళ ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశాం. అయ్యా కిషన్ రెడ్డి గారు, మీరు ఒక మాట అడిగినారు రేవంత్ రెడ్డి గారిని, రాజకీయాల్లో మీ ప్రస్థానం ఏంటి అని. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రస్థానం 2006లో ఇండిపెండెంట్గా ZPTC మిడ్జిల్లో ప్రారంభమయ్యింది. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇండిపెండెంట్గా స్థానిక సంస్థల MLCగా గెలవడం జరిగింది. 2009లో తను పుట్టింది అచ్చంపేట వంగూరులో అయితే అత్యంత వెనుకబడిన ప్రాంతం కర్ణాటక సరిహద్దులో ఉన్నటువంటి కొడంగల్ నుంచి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిండు. మళ్ళీ 2014లో కూడా అదే ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఒక జూనియర్ కాలేజ్ తీసుకొచ్చిండు, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చిండు, ఒక బస్ డిపో తీసుకొచ్చిండు, అనేక రోడ్లు వేయించిండు, కొడంగల్ అనే ఇల్లు కూడా కట్టుకున్నాడు. కాబట్టే మళ్ళీ 2014లో కొడంగల్ ప్రజలు ఆయన అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా పంపించిండ్రు. మళ్ళీ 2018లో మీ స్నేహితుడైనటువంటి కేసీఆర్ మీరు కలిసి కుట్రలు చేసి స్వల్ప మెజార్టీతో ఆయన ఓటమికి మీరు కారణమైన బంతిలా మళ్ళీ లేసి మల్కాజ్గిరిలో భారతదేశంలోనే అత్యంత ఎక్కువ ఓటర్లున్న పార్లమెంటు నియోజకవర్గం నుంచి వారు ఎంపీగా కాబడ్డారు. తదుపరి అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనాయకుల ఆశీస్సులతో తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఆయనకున్న ఆదరాభిమానాలను దృష్టిలో ఉంచుకొని PCC ప్రెసిడెంట్ని చేస్తే 2 ఏళ్లలో పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కిషన్ రెడ్డి నువ్వు విన్నవో లేదో తెలియదు కానీ రేవంత్ అన్న ఏం చెప్పిండు, 6 నెలల్లో మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పిండు. ప్రతిరోజు అధికారంలోకి ఎంత దగ్గరున్నామో తేదీ కూడా చెప్పిండు. చివరికి ఎన్నికల సందర్భంలో నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు, డిసెంబర్ 9న 3/9 ఈ సోనియా గాంధీ గారి బర్త్డే రోజు ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పిండు. ఇంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ రేవంత్ రెడ్డి గారిలో ఉన్నాయంటే అంతకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్గా ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద పోరాటం చేసి నిత్యం ప్రజల్లో మమేకమైనటువంటి నాయకుడు కాబట్టే
చెప్పగలిగే స్థాయి వారికి ఉండింది. ఆ స్థాయిని ఈరోజు వారు నిరూపించుకున్నారు. నువ్వేం చేసినావు? ఒక ఆయన్ని తప్పించి నీకు పగ్గాలు ఇస్తే ఎన్ని సీట్లు తెచ్చినావు? అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలికి చివరికి కుల సంఘాలను ఏనాడు ఎస్సీలకు మాదిగలకు న్యాయం చేయని మీ పార్టీ మోడీ గారిని తీసుకొచ్చి వాళ్లకు రిజర్వేషన్లు ఇస్తామని, ఏబిసిడి వర్గీకరణ చేస్తామని, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన మిమ్మల్ని జనం నమ్మలే. అంతెందుకు, మీ అభ్యర్థుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చలామైన బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన బీసీ అయిన బండి సంజయ్ ఓడిపోయా, బీసీ అయిన ఈటెల రాజేందర్ ఓడిపోయా, బీసీ అయిన ధర్మపురి అరవింద్ కూడా ఓడిపోయి. వీళ్ళే కదా ముఖ్యమంత్రికి రేసులో ఉండింది. నీ పార్టీలో నీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోతేవి. చివరికి మీ భారతీయ జనతా పార్టీలో ఎంపీలైనా సరే ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని నియమం పెట్టుకున్నారు. మీరు చెప్పిందే మేము చెప్పింది కాదు. మరి మీరు రాష్ట్ర సంఘ అధ్యక్షుడు నుండి మీరు పోటీ చేయకపోతే ఎమ్మెల్యేకి మీరు పోటీ. FSIT Security Systems. We provide all types of CCTV cameras, sales and services in wholesale prices. FSIT Security Systems, opposite Chacha Bhuta Masjid, महबूबनगर। अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।